తెలంగాణ రైతుల పక్షాన ప్రజాప్రతినిధుల నిరసన దీక్ష ఢిల్లీలో కేసీఆర్ అధ్యక్షతన ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మరియు వివిధ ప్రజాప్రతినిధులు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వీతినిసులో ఈ కార్యక్రమాన్ని మనకు సమర్పిస్తున్న వారు టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గోలి శ్రీనివాస్ రెడ్డి. నమస్తే. వీధిని స్వాతంత్ర లక్ష్యం సమాజం. మరి ఏప్రిల్ 4 నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీ కేంద్రం ప్రతి గింజ కొనాల్సిందనే ఉద్దేశంతో మరి మండలాల ధర్నాలు చేసుకుంటూ అలాగనే మరి జాతీయ ధర్నాలు బృందాలు చేస్తూ నేడు ఢిల్లీలో కేసీఆర్ దీక్ష చేస్తున్న సందర్భంలో ప్రస్తుతం మనతోటి ఎల్బీనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీరెడ్డి గారు, గోలి శ్రీనివాస్ గారు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా ఉన్నారు. వారండి మరి కూడా చెప్పండి సార్, మొత్తం మీద చూస్తే ఎన్ని వందల మంది వచ్చే అవకాశం ఉంది? కొన్ని వేల మంది ఈరోజు రాబోతున్నారు. ముఖ్యమైన నాయకులు అందరూ కూడా ఈరోజు ఢిల్లీ ధర్నాలో పాల్గొంటున్నారు. మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ రైతుల అన్యాయం ఏదైతే జరుగుతుందో ఆ అన్యాయం మీద పోరాడటంకు ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముఖ్యంగా భారతదేశంలో 1 నేషన్ 1 పాలసీ ఉండాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. పంజాబ్లో మరి హర్యానాలో రైతులు పండించిన పంటనంతా కొంటారు, కానీ తెలంగాణ రైతులు పండించిన పంటను కొనరా. గతంలో 2013 నుంచి 2011 నుంచి జరిగిన అగ్రిమెంట్ ఏముంది? కేంద్ర ప్రభుత్వం యొక్క FCI సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థలో అవినీతి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కొని మాకు ఇవ్వండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక అంగీకారం ఒప్పందం చేసుకుంది. అప్పటి నుంచి FCI డైరెక్ట్గా కొనకుండా రాష్ట్ర ప్రభుత్వాలు కొని కేంద్ర ప్రభుత్వానికి ఇస్తున్నారు. మరి ఇప్పుడు ఎందుకు తీసుకుంటారు రైతు? మరి ఏం వివక్ష వచ్చింది అంటే తెలంగాణలో ఉన్న రైతులను ఇబ్బంది పెట్టాలి, తద్వారా రాజకీయ లబ్ధి పొందాలన్న ఉద్దేశంతో ఈ కుట్ర జరుగుతుంది. కాబట్టి ఈ కుట్రని ప్రజలకు తెలియజెప్పేసి కేంద్ర ప్రభుత్వమే పోరాటం జరిపి తప్పనిసరిగా తెలంగాణ రైతులకు న్యాయం చేస్తామని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటాం. ఈ సభ ద్వారా కేసీఆర్ ఏం చెప్పబోతున్నారు? తర్వాత అల్టిమేట్ ఏముండబోయే అవకాశం ఉంది? ఏం లే, పోరాటం చేస్తాము. తప్పనిసరిగా రైతులు పండించిన ధాన్యాన్ని కొనే వరకు విశ్రమించమని చెప్పి సందర్భంగా మనం చేసుకుంటాం. జై తెలంగాణ. ఈరోజు ఏదైతే తెలంగాణ రైతుల బాధను ఢిల్లీ నడివీధుల్లో వినిపించడానికి నిరసన దీక్షకు వచ్చినాం. ఏది ఏమైనప్పటికీ కూడా మా వరి ధాన్యం కొనేంత వరకు కూడా మేము తెలంగాణ ఉద్యమం ఏదైతే పోరాటం చేసి సాధించుకున్నాం తెలంగాణ, అదేవిధంగా మా తెలంగాణ రైతుల ఆకాంక్ష మేరకు అదేవిధంగా ఉద్యమం చేసి మెడల్ వంచి ఇండియా మెడల్ వంచి మేము ధాన్యం కొనే విధంగా చేస్తాం. కాబట్టి అప్పటిదాకా మా నిరసన ఆగదు. మేము తెలంగాణ నుంచి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా రైతుల కోసం వినిపించడానికి ఢిల్లీ నడివీధుల్లో మేము రావడం జరిగింది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా నరేంద్ర మోడీ మెడల్ వంచి ధాన్యం కొనేంత వరకు కూడా ఈ దీక్ష ఆగదనేది తెలంగాణ ప్రజల యొక్క కోరిక మేరకు ఈ దీక్ష నిర్వహిస్తున్నాం. థ్యాంక్ యూ. సో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనపల్లి హనుమంతు గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. మరి కేంద్ర ప్రభుత్వానికి నిరసనగా, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒడ్లు కంపల్సరీ కొనాలి చివరి గింజ వరకు అనే ఉద్దేశంతో దీక్ష చేస్తున్నటువంటి మరి టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా వచ్చారు. ప్రస్తుతం మనతో మైనపల్లి హనుమంతు గారు ఉన్నారు. చెప్పండి సార్. తెలంగాణ రాష్ట్రం అన్నదాతగా పిలువబడే రైతన్నలకు అండగా ఉంటుంది. ధాన్యం కొనుగోలు చేసే వరకు తెలంగాణ రాష్ట్రం నిద్రపోదు, కేంద్ర ప్రభుత్వాన్ని నిద్రపోనీరని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మాటల్లో కాదు చేతల్లో చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. సో టీఆర్ఎస్ పార్టీ తలపెట్టినటువంటి మరి ఢిల్లీలో నిరసన దీక్ష మరి కేంద్రం ఖచ్చితంగా ప్రతి గింజ కొనాలన్నటువంటి ఉద్దేశంతో మరి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ DCP చైర్మన్లు అందరూ కూడా మరి ఈరోజు 1500 పైచీలకు కూడా మరి ధర్నాకు పాల్గొన్న సందర్భంలో మరి పటాన్ చెరువు నియోజకవర్గ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని మరికొన్ని విషయాలు చెప్పండి సార్. మరి రైతులకు నష్టపోకుండా చేసేటానికి తీసుకున్నటువంటి చర్యతోటి కేంద్రం ఈసారి ఎలా ముందుకెళ్లే అవకాశం ఉంది? అందరికీ నమస్కారం. ఈరోజు ఢిల్లీలో తలపెట్టిన ధర్నా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు తెలంగాణలో పండిన వడ్ల పంటను ఖచ్చితంగా కొనడానికి ఇది దీక్ష నిర్వహించడం జరుగుతూ ఉన్నది. తప్పకుండా హర్యానా, పంజాబ్లో ఏ తరహా కొంటా ఉన్నారో తెలంగాణలో గిట్ట వడ్లు ఆ విధంగా కొనడానికి ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఢిల్లీలో ధర్నా నిర్వహించడం జరిగింది. వడ్లు కొనే వరకు తప్పకుండా మొన్ననే గ్రామాల వారీగా, మండలాల వారీగా అన్ని నిరసనలు తెలుపుతూ ఈరోజు ఢిల్లీకి రావడం జరిగింది. తప్పకుండా ఈ వడ్లు కొనే వరకు ఈ ధర్నాలు కొనసాగుతాయి. గతంలో లేని విధంగా 7 సంవత్సరాల పీరియడ్లో మరి ఇలాంటి సమస్య రాలేదు. సో ఇప్పుడు ఈ సమస్య కొత్తగా రావడం వల్ల అట్లా సెంటర్లు కూడా మూసివేయడం వల్ల రైతులు మరి కొద్ది నష్టపోయే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వంకు రాజ్యాంగం ఇచ్చిన హక్కు.
ప్రతి స్టేట్లో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తప్పకుండా కొని పేద ప్రజలకు ఆకలికి అల్లాడుతున్న ప్రజలకు ఫుడ్ అందించే కేంద్ర ప్రభుత్వం ఈ మొండి వైఖరితో తెలంగాణను నష్టం చేయడానికి కేసీఆర్ను డిగ్రేడ్ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి దానికి అగనెస్ట్గా ఈ ధర్నాలన్నీ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మిల్లర్లు మూలకత ఈ అంటే కమిషన్ల కోసమే ప్రభుత్వం కేంద్రాన్ని బదనాం చేస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. కమిషన్ల కోసం అనే మాట తప్పది. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టం అది. ఆ చట్టం ప్రకారం హర్యానా పంజాబ్లో ఏ విధంగా కొంటా ఉన్నారో ఆ విధంగా కొనమని వారికి నిరసన తెలియజేస్తూ ఉన్నాం. సో మరి ఈ నిరసనతో కేంద్రం వైఖరి మారే అవకాశం ఉందంటారా? తప్పకుండా మారాలి, కొనవలసిందే. తెలంగాణ రాష్ట్రం ఇండియాలో లేదా, అదర్ కంట్రీలో ఉన్నదా? తప్పకుండా హర్యానా పంజాబ్లో ఏ విధంగా ఏ తరహా కొంటా ఉన్నారో ఆ తరహా కొనవలసిందే, తప్పకుండా కొని తీరాల్సిందే. ఈ పటాన్చెరు నియోజకవర్గంలో రైతుల మద్దతు ఎలా ఉంది? మొన్న ఇచ్చిన కేసీఆర్ గారి ఆదేశాల మేరకు వారం రోజుల నుంచి ఏ ఆదేశాలు జారీ చేసినా రోడ్డు నిర్బంధనలు కానీ, మండల దీక్షలు కానీ, గ్రామాల వారి కానీ రైతులందరూ పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. రాష్ట్రంలో బీజేపీ బలపడుతున్న సందర్భంగానే ఇలాంటి చర్యలు తీసుకొని బీజేపీని డిగ్రేడ్ చేయాలనుకున్న సందర్భంగా చెప్తున్నారు. క్వశ్చనే లేదు అది. మా దగ్గర కాంగ్రెస్ బీజేపీ అనేది తెలంగాణలో నామమాత్రమే, కానీ వాళ్ళు టీవీల ముందు సోషల్ మీడియా ముందు ఎక్స్పోజ్ కావడం కానీ ప్రజల్లో ఎలాంటి స్పందన లేదు. తర్పత్ చర్య ఏమన్నా ఉందా? ఏమైనా చెప్పే అవకాశం ఉందా? ముఖ్యమంత్రి గారు ఏ ఆదేశాలు జారీ చేసినా ముఖ్యమంత్రి గారు ఎంబడి తెలంగాణ ప్రజలందరూ వాళ్ళు ఎన్నంటూ ఉంటాం. మీ నియోజకవర్గం నుంచి ఎంతమంది వచ్చారు ఈరోజు? మా నియోజకవర్గం నుంచి ఎంపీపీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు, కార్పొరేటర్లు అందరూ రావడం జరిగింది. చెప్పండి సార్, మరి ఈ యొక్క నిర్ణయం తీసుకున్న సందర్భంలో రైతులకు ఎలాంటి ఈరోజు చెప్పే అవకాశం ఉంది? తెలంగాణ ప్రభుత్వము గత కొద్ది రోజులుగా పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలనేసి డిమాండ్తోని రైతులు అనేక నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. రైతుల పక్షాన టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు, టీఆర్ఎస్ పార్టీ మంత్రులు ఈ రైతుల తరపున, తెలంగాణ రైతాంగం తరపున అనునిత్యం రైతుల కోసం పోరాటం చేస్తూ ఉన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం కనీసం కూడా వాటి వైపు కూడా చూడకుండా, కనీసం అవగాహన లేకుండా ఈరోజు మాట్లాడుతూ ఉన్నది కేంద్ర ప్రభుత్వం. పంజాబు, హర్యానాలో కొన్నటువంటి ధాన్యాన్ని ప్రతి గింజ కొంటున్నది కదా, అదే విధానంలో తెలంగాణలో పండించినటువంటి ప్రతి ధాన్యాన్ని కూడా రైతుల దగ్గర కొనాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్తో ఈరోజు ఢిల్లీలో దీక్ష చేయడం జరుగుతుంది. ఈ ధర్నా యొక్క ముఖ్య ఉద్దేశం రైతుల పక్షమా, మీరు ఎవరి పక్షమో లేకుంటే పెట్టుబడిదారుల పక్షమా ఈ బీజేపీ ప్రభుత్వం తేల్చాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ అని అంటే కేవలం తెలంగాణ రాష్ట్ర సమితి మాత్రమే కాదు, తెలంగాణ రక్షణ సమితిగా ఈరోజు ప్రజల కోసం పనిచేస్తూ ఉన్నది. కానీ ఈరోజు బీజేపీ పరిపాలన మాత్రం ఒక రాక్షస పాలన నడుస్తూ ఉన్నది, ఒక దురహంకార పాలన నడుస్తూ ఉన్నది. కాబట్టి ఈరోజు కేంద్ర ప్రభుత్వము రైతుల పక్షాన ఉంటుందా లేకుంటే పెట్టుబడిదారుల పక్షాన ఉంటుందో తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెస్తారు. ఐకేపీ సెంటర్లో మూయడం మరి రైతులకు అంటే ఒకవేళ ఐకేపీ సెంటర్ తెరిచి అక్కడ ఉన్నటువంటి గింజ విషయంలో కావచ్చు, సుతులు కావచ్చు, అన్ని విషయాలు కూడా కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. 10,000 కోట్లు కూడా ఇప్పటివరకు 8 సంవత్సరాలు ఇచ్చింది. మీకు చేత కాకపోతే దిగండి అని బండి సంజయ్ సవాల్ విసిరారు. దీని మీద బండి సంజయ్కి అసలు నోరు కాదు, నాలుకే కాదు. ఆయన బండి సంజయ్కి అసలు ఇన్ఫర్మేషన్ ఉంటుందా? బండి సంజయ్ మాటలను ఎవరైనా తెలంగాణ ప్రాంతంలో పరిగణలోకి తీసుకుంటారా? బండి సంజయ్ కదా అనేక సందర్భాలలో అన్నది, మేమే కొంటాం అని. మీరేమైంది? మీరే కొనమని అడుగుతున్నాం మేము. కొంటా అన్నది నువ్వు, కొనిపిస్తా అన్నది నువ్వు. ప్రతి గింజ కొనే వరకు బాధ్యత నాదన్నావు, గదే బాధ్యత తీసుకోమని బండి సంజయ్ని డిమాండ్ చేస్తున్నాం, కిషన్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నాం. ఊరికే సొల్లు ముచ్చట్లు కాదు, సొల్లు కబర్లు చెప్పుడు కాదు. మీరు తెలంగాణలో పండించినటువంటి ధాన్యాన్ని మేము కొంటున్నామని డబ్బా కొట్టుకుంటున్నారు కదా, మరి మీ డబ్బా కొట్టుకున్నట్టే కొనుమని అడుగుతున్నాం. బండి సంజయ్కి దమ్ము, ధైర్యము, నిజంగా నీతి నిజాయితీ మాట మీద నిలబడేటువంటి మనిషి అయితే కొనుమని చెప్తున్నాం, కొనిపిమని చెప్తున్నాం. సో బాయిల్ రైస్ అంటే మేము తీసుకోమని ముందుగా తీసుకొచ్చిన సందర్భంలో మరి ఇప్పుడు కొత్తగా సైన్ చేసినాక కూడా ఇప్పుడు తీసుకోమని అంటే రైతులను అయోమయం చేస్తుంది అన్నట్టు కూడా అంటున్నారు. ఇది బీజేపీ టీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఉద్యమానికి రైతు మద్దతుకు వచ్చుస్తున్నటువంటి స్పందనను వాళ్ళు తట్టుకోలేక, జీర్ణించుకోలేక అసలు ఈ దీక్షను, ఈ ధర్నాను రైతాంగం తరపున పోరాటం చేస్తున్నటువంటి ఈ పోరాటాన్నంతా కూడా
బీజేపీ పార్టీ పక్కదో పట్టించడానికి రకరకాల అసలు అవగాహన లోపంతో బ్లాక్మెయిల్ చేయడము లేకుంటే నిందలు వేయడము రకరకాల ప్రయత్నం బీజేపీ పార్టీ చేస్తూ ఉన్నది. సో రేవంత్ రెడ్డి గారు కూడా ఒక మాట అన్నారు, వాళ్ళ కుటుంబ పంచాయతీని ఢిల్లీలో పెట్టారని కూడా ఎద్దేవా చేశారు. ధాన్యము కుటుంబ పంచాయతా, వడ్లు కుటుంబ పంచాయతా, బాయిల్డ్ రైస్ కుటుంబ పంచాయతా. అసలు రేవంత్ రెడ్డి అవగాహనతో మాట్లాడుతున్నాడా? ఎవరి తరఫున మాట్లాడాలి? రేవంత్ రెడ్డి రైతుల పక్షాన మాట్లాడతావా, నువ్వు బీజేపీ పక్షాన మాట్లాడతావా? ఈ ధర్నా దేనికోసం జరుగుతున్నది? తెలంగాణలో గత కొద్ది రోజులుగా దీక్షలు నడుస్తున్నాయి, ధర్నాలు నడుస్తున్నాయి, రాష్ట్రలోకం నడుస్తున్నాయి. ఎవరి పక్షాన? రైతుల పక్షాన ఉండేటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. రైతు వ్యతిరేక విధానాలు అమలు పరిచేస్తున్నటువంటి ప్రతిపక్ష పార్టీలు. వాళ్ళకి అధికారం కావాలి, కుర్చీ కావాలి. అధికార దాహంతో బీజేపీ కాంగ్రెస్ పార్టీ తహతహలాడుతూ ఉన్నారు, ఆగమాగమవుతూ ఉన్నారు. వాటి కోసం వాళ్ళు టీఆర్ఎస్ పార్టీని తిడుతున్నారు. రైతుల పక్షాన మీకు కొట్లాడే నైతిక హక్కు ఉన్నదా? అసలు వాళ్ళ మీద ప్రేమ ఉన్నదా? అసలు వాళ్ళ సమస్యలు మీకు పట్టిస్తున్నాయా? అంటే ఇదంతా కూడా రాజకీయ పబ్బం గడపడానికి, కేసీఆర్ని తిడితే, టీఆర్ఎస్ పార్టీని తిడితే మాకు ఎక్స్పోజర్ వస్తుంది అనేటువంటి ఒక కురుసతనం తప్ప వేరే ఉద్దేశం లేదు. సో ఈ నెల 20వ తారీఖున రాహుల్ గాంధీ కూడా వచ్చి రైతుల పక్షాన పోరాడతాం అన్నట్టు కూడా చెప్తున్నారు. ఆ విధంగా ఊహాగానాలు కూడా వినపడుతుంది. రైతుల పక్షాన కొట్లాడితే మంచిదే, కానీ నిజంగా ఇన్ని రోజులు లేని ఎందుకు కొట్లాడుతున్నారు? మరి టీఆర్ఎస్ పార్టీ చేసేది నిజం కాదనుకో, మరి రాహుల్ గాంధీ ఎందుకు వస్తాడు? రాహుల్ గాంధీ ఎందుకు వస్తా అంటాడు? మరి రేవంత్ రెడ్డికి అడగండి మీరు ప్రశ్న. కాబట్టి ఇది న్యాయమైనటువంటి డిమాండు. మిగిలిన రాష్ట్రాల ఎట్లయితే కొంటా ఉన్నారో తెలంగాణ ప్రాంతంలో కూడా పండించినటువంటి ధాన్యాన్ని కొనాలనేటువంటి ప్రధాన డిమాండ్ టీఆర్ఎస్ పార్టీది. ఆ డిమాండ్కి అనుకూలంగా కొనరా తేల్చమని అడిగడానికి ఢిల్లీలో ధర్నా పెట్టినాం. కేంద్ర ప్రభుత్వం నుంచి కాగ్ నివేదికలు కాళేశ్వరం పైన కూడా ఇప్పటికే అధికారులు వచ్చారని ఊహాగానాలు కూడా వినపడుతున్నాయి. ఇవన్నీ బీజేపీని ఎవడన్నా తిడితే కాగు నివేదికలు అంటాడు, మోడీని ఎవడన్నా తిడితే ఈడీ అంటాడు, లేకుంటే ఇన్కమ్ ట్యాక్స్ అంటాడు. ఇక ఇదే బీజేపీ పార్టీ చేసేది బ్లాక్మెయిల్. భారతదేశంలో బీజేపీకి మోడీకి ఎవడన్నా వ్యతిరేకంగా మాట్లాడితే అయితే ఈడీ, లేకుంటే ఇన్కమ్ ట్యాక్సు, లేకుంటే కాగు, లేకుంటే వాళ్ళందరి మీద ఏదో కేసులు పెట్టి లోపడేయాలి. ఇక మోడీ చేసేది డెవలప్మెంట్ లేదు, అభివృద్ధి లేదు, లేకుంటే ప్రజలకు అవసరం వచ్చే ఒక కార్యక్రమం లేదు. 8 ఏళ్లలో టీఆర్ఎస్ పార్టీకి ఇది చేసినామని చెప్పుకుంటున్నాం. అసలు 8 ఏళ్లలో బీజేపీ పార్టీ ఏం చేసిందో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయి, ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయి. దమ్ముందా మరి? చేసుకోండి. ఇప్పుడు ఏదైనా ప్రాజెక్టునైనా పని అయినా ఏదైనా ఓపెన్గా ఉంటుంది కదా, దాచుకునేది కాదు కదా. కాగు లెక్కలు కాకపోతే ఇంకే లెక్కలైనా తీసుకొచ్చుకొని కాకి లెక్కలు పెట్టుకోండి. సో 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టినప్పుడు మరి ఒక 10,000 కోట్లు పెట్టి రైతు ధాన్యాన్ని కొనలేకపోతున్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని చెప్తున్నారు. ఇన్ని సంవత్సరాలు కొన్నాం. తెలంగాణలో ప్రాజెక్టులు కట్టడం వల్ల దేశంలో ఎక్కడ లేని ప్యాడి తెలంగాణలో పండిస్తూ ఉన్నారు. సో వాటికి కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ చెప్తా ఉన్నది, భారత రాజ్యాంగము సూత్రాల ప్రకారము, చట్ట ప్రకారము న్యాయబద్ధంగా దేశంలో ఆర్థిక వ్యవస్థ బాగుపడాలంటే ఈ ఎఫ్సిఐ ద్వారానే కొనాలనేటువంటి ప్రధానమైనటువంటి సూత్రం భారత రాజ్యాంగం కల్పించబడ్డది. దాని చట్ట ప్రకారం అడుగుతూ ఉన్నాం, వేరేది లేదు కదా. భారత రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే పొందపరిచిండో ఎఫ్సిఐ ప్రకారం ధాన్యం కొనుగోలు బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది. దానికి అనుగుణంగా డిమాండ్ చేస్తూ ఉంది టీఆర్ఎస్ పార్టీ. అది ఉందా లేదా అట్లాంటివి తీసేయడానికే బీజేపీ పార్టీ రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. థ్యాంక్ యూ. వడ్లు వచ్చిన ఈ సందర్భంగా తీసుకోకపోవడం వల్ల బ్రోకర్లు తక్కువ తోటి కొని రైతుల నుంచి కమిషన్ తీసుకుంటున్నారు. బ్రోకర్లే బీజేపీ వాళ్ళు. నన్ను అడిగితే బ్రోకర్ గాళ్ళు, జోకర్ గాళ్ళే బీజేపీ వాళ్ళు. రైతులను మా దళారీ వ్యవస్థనే బీజేపీ, బ్రోకర్ వ్యవస్థనే బీజేపీ. ఇంకేమంటాం? ఇన్ని రోజులు ఏంది? ఇప్పుడు మీకు ఎక్కడిది అసలు? బండి సంజయ్ పల్లెని తిరిగి గ్రామాన్ని తిరిగి మేమే కొంటామని చెప్పిండు. ఇప్పుడు ఆ బ్రోకర్ వాళ్ళ అసలు బ్రోకర్ గాళ్ళు వీళ్ళు. బీజేపీ పార్టీ బ్రోకర్ గాళ్ళు, జోకర్ గాళ్ళు. అందుకని ఇలా రైతులను ఒక్క మాటన్నా టీఆర్ఎస్ పార్టీ ఉపేక్షించేది లేదు. రైతుల పక్షాన నిలబడతాం, అవసరమైతే కలబడతాం, అవసరమైతే గద్దె దించుతాం. థ్యాంక్ యూ. సో నరేంద్ర గౌడ్ గారు మరి కేంద్రంలో జరుగుతున్న కేంద్ర ప్రభుత్వంపై నిరసన తెలియజేసేందుకు ఢిల్లీ కూడా వచ్చారు. కేసీఆర్కి మద్దతుగా వారిని అడిగి తెలుసుకున్నారు. చెప్పండి సార్, రైతుల పక్షాన ఏ మేరకు ముందుకు పోయే అవకాశం ఉంది ఈ సభ ద్వారా? ఇప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వం అంటేనే, తెలంగాణ ప్రభుత్వం అంటేనే రైతు ప్రభుత్వం. స్వయాన ముఖ్యమంత్రి గారే రైతులకున్న కష్టాలన్నీ ఎరిగిన వ్యక్తి కాబట్టి డెఫినెట్గా రైతుల చివరి గింజ కొన్నంత వరకు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని మెడలోంచి మోడీ ప్రభుత్వాన్ని గుంజి కిందికి లాగైనా ఏ పరిస్థితుల్లో తెలంగాణ రైతులు మోసపోకుండా
దళారీ చేతులలో మోసపోకుండా, కేంద్ర ప్రభుత్వం చేతుల్లో మోసపోకుండా పండించిన ప్రతి గింజను కూడా కొనే విధంగా డెఫినెట్గా మేమందరం కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేయడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర సమితి వాళ్ళందరికీ న్యాయం జరిగే తీరుగా, తెలంగాణలో ఉన్న ప్రజలకు, తెలంగాణలో రైతాంగానికి న్యాయం జరిగే తీరుగా రైతు బిడ్డ రైతే కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి డెఫినెట్గా అంతవరకు కూడా మేము ఉద్యమించడం జరుగుతుంది, రైతాంగాన్ని ఆదుకోవడం జరుగుతుంది, రైతాంగానికి న్యాయం జరిగే వరకు కూడా పోరాటం చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. हमने उनको कहा, उन्होंने कहा कि ये ट्रैक्टर जो 10 साल पुराना है ये खेत में नहीं चलेगा. हमने कहा कि ये चलाए. కరీంనగర్ మాజీ మేయర్ మరి రవీంద్ర కుమార్ గారు ప్రస్తుతంతో ఉన్నారు. చెప్పండి సార్, ఈ రైతులకు ఈ దీక్ష ద్వారా మేలు జరుగుతా అనుకోవచ్చా? 100% రైతులకు మేలు జరగాలి. ఎందుకంటే రైతులే కదా దేశాన్ని కాపాడేది. మేమందరం ఏమనుకుంటామంటే నరేంద్ర మోడీ గారికి ఒకటే విషయం చెప్తున్నాం, రైతులతోటి పెట్టుకోకండి. ఇంతకుముందు ఒకసారి మీరు క్షమాపణ చెప్పిండ్రు, రైతులకు 13 నెలలు ధర్నా చెప్తే క్షమాపణ చెప్పిండ్రు, మళ్ళీ ఒక్కసారి క్షమాపణ పోకండి. దయచేసి మాకు మా రేట్ ప్రకారం మా యొక్క ధాన్యం కొనాలని మేము డిమాండ్ చేసేందుకు ఇక్కడ పెద్ద ఎత్తున ఈరోజు ఒక నిరసన కార్యక్రమం, ఒక ధర్నా కార్యక్రమం చేపట్టినాం. తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం దిగి వస్తుందనే నమ్మకం మాకు. ఎమ్మెల్యే గారు మరి కేసీఆర్ నిర్వహించిన నిరసన దీక్షకు మరి వర్ధనపేట ఎమ్మెల్యే ఆర్మూర్ రమేష్ గారు వచ్చారు. చెప్పండి సార్, సో కేసీఆర్ కేంద్ర ప్రభుత్వం పైన విరుచుకుపడ్డారు, సో ఈ విషయాన్ని రైతులకు ఏ విధంగా తీసుకెళ్లే అవకాశం? తెలంగాణ రాష్ట్ర రైతాంగం పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని వివిధ రూపాల్లో, వివిధ పద్ధతుల్లో తెలంగాణ రాష్ట్రంలో నిరసనలు, దీక్షలు చేయడం జరిగింది. ప్రతి రైతు ఇంటిపైన కూడా నల్ల జెండా ఎగరవేసుకోవడం జరిగింది. మరి దేశ రాజధాని ఢిల్లీలో మరి తెలంగాణ రాష్ట్ర రైతాంగం పక్షాన మరి మా ముఖ్యమంత్రి గారు టీఆర్ఎస్ పార్టీ విధానం స్పష్టం చేయడం జరిగింది. 24 గంటల్లో మరి ఈ దేశ ప్రధానమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో పండించిన ధాన్యాన్ని కొంటామని మెసేజ్ ఇవ్వకపోతే ఏం చేయాలో చేస్తామని మళ్ళీ మా రైతాంగాన్ని కాపాడుకుంటూ తెలంగాణ రాష్ట్ర సత్తా ఏందో చూపించే కార్యక్రమం చేపడతాం. సో జగదీశ్వర్ రెడ్డి గారు ఇప్పుడే వచ్చారు. సార్ చెప్పండి సార్, ఈ సభ ద్వారా రైతులకు ఏమి ఇచ్చినట్టు? ఈ దేశంలో ఆహార భద్రతా చట్టం ప్రకారం ఈ దేశంలో ఉత్పత్తి అయిన ప్రతి వరి ధాన్యం గింజను కూడా కొనాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం అనేది. అటువంటి కేంద్ర ప్రభుత్వం ఇవాళ బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వ్యవసాయ రంగంలో అనూహ్యమైన అభివృద్ధి జరిగింది. కేవలం 8 ఏళ్లలోనే దేశంలో, ప్రపంచంలో ఎవరు ఊహించినంత పద్ధతుల్లో వరి దిగుబడి వచ్చింది. 40 లక్షల మెట్రిక్ టన్నులు కూడా లేని ధాన్యం ఉత్పత్తి ఇవాళ 3 కోట్ల టన్నులకు చేరింది. మరి ఇటువంటి పరిస్థితులలో కేంద్ర ప్రభుత్వం పైన నమ్మకంతోనే రైతాంగం అందరూ కూడా పంటలు పెట్టిండ్రు, పంట పండించారు, పెట్టుబడి పెట్టి. ఇవాళ పంటల్ని కొనము అని చెప్పడం ఇది అన్యాయం, తెలంగాణ రైతాంగానికి ద్రోహం చేయడం అవుతుంది. అందుకని చెప్పి రాష్ట్రంలో చేయవలసిన పద్ధతుల్లో అన్ని కార్యక్రమాలు నిర్వహించడం కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసే విధంగా ఈరోజు ఢిల్లీ వేదిక ద్వారానే తప్పకుండా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని, కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యతను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసే విధంగా ఇవాళ ఢిల్లీకి వచ్చి అందరం కూడా కేసీఆర్ గారి నాయకత్వంలో ఈరోజు ఇక్కడ ఈ దీక్షా కార్యక్రమాన్ని నిర్వహించి ఢిల్లీ పెద్దలకు వినిపించే పద్ధతుల్లో మేము నినాదం చేసినాం. తప్పకుండా ఢిల్లీ ప్రభుత్వం కళ్ళు తెరవాలని, తన బాధ్యతను తెలుసుకోవాలని, తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉత్పత్తి అయిన ప్రతి వరి గింజను అది ఈ రకము ఆ రకమైన తేడా లేకుండా మొత్తంగా కూడా తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేసినాం. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం కూడా దిగి వస్తుందని చెప్పి ఆశిస్తున్నాం. సో మీ రైస్ మిల్లులు అన్నీ కూడా బాయిల్ రైస్గా కన్వర్ట్ చేశారు, అందుకనే గొడవ ఘర్షణ జరుగుతుంది. బాయిల్ రైస్ కొనమని మేము ముందుగా చెప్పామని కేంద్రం వాదిస్తుంది. అది మూర్ఖత్వం. రైసు బాయిల్డ్ రైసా ఇంకో రైసా అనే సమస్య లేదు. కేంద్ర ప్రభుత్వమే స్వయంగా బాయిల్డ్ రైస్ చేసే పద్ధతుల్లో టెక్నాలజీని తెప్పించింది, పార్బాయిల్డ్ టెక్నాలజీ తెప్పించిందే కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వ అనుమతితోనే ఈ దేశానికి ఏవైనా దిగుమతి అవుతాయి. ఆ రకంగా పార్బాయిల్డ్ టెక్నాలజీని దిగుమతి తీసుకొచ్చింది కేంద్రం. దేశంలో ఆహార ఉత్పత్తులు తక్కువ ఉన్న సందర్భంలో ఎండాకాలంలో కూడా, యాసంగిలో కూడా వరిచేను పండించాలని చెప్పి రైతులను ప్రోత్సహించింది కూడా కేంద్ర ప్రభుత్వమే. ఇవాళ బాధ్యతల నుంచి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఇటువంటి అబద్ధ మాటలు మాట్లాడుతూ ఉంది కేంద్రం. ఈ దేశంలో జరిగిన వ్యవసాయ అభివృద్ధిలో తప్పకుండా
కేంద్ర ప్రాంతం ఉండి ఉంటుంది, అందులో సందేహమే లేదు. కానీ ఇవాళ బాధ్యత నుంచి ఈ ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తుంది. మోడీ ప్రభుత్వం దేశ రైతాంగాన్ని, తెలంగాణ రాష్ట్ర రైతాంగాన్ని మోసం చేయాలని చూస్తూ ఉంది. ఏ రకం రైస్ అయినా పండించండి అని చెప్పి స్వయంగా వాళ్ళ కేంద్ర మంత్రి, వాళ్ళ తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షుడు మాట్లాడిన విషయాలు మన కళ్ళ ముందే ఉన్నాయి. వారే స్వయంగా చెప్పారు రైతులందరికీ కూడా. కాబట్టి వారే బాధ్యత వహించాలి. ఆ రోజు ఏదైతే మాట ఇచ్చి రైతులు మీరు వేసుకోండి, ఏ రకం పంటలు వేసినా సరే మేము కొనడానికి మేము సిద్ధంగా ఉన్నాం, కేసీఆర్తో సంబంధం లేదు, ముఖ్యమంత్రితో సంబంధం లేదు అని చెప్పి మాట్లాడింది వాళ్ళే. కాబట్టి తప్పకుండా ఇవాళ వాళ్ళ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వమే కేంద్రంలో ఉంది కాబట్టి కొన్ని తీరాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. కమిషన్ల కోసమే ఈ యొక్క డ్రామాలు చేస్తున్నారని కూడా ఘాటుగా విమర్శిస్తున్నారు. ఓన్లీ వెధవలు, ఈడియట్స్ మాత్రమే అట్లా మాట్లాడతారు తప్ప బుద్ధున్నవాడు ఎవడు కూడా మాట్లాడాడు. కమిషన్లు వాళ్ళకు వస్తాయి తప్ప మాకు కాదు వచ్చేది. చక్కగా వాళ్ళే కొనుక్కోవాలి, వాస్తవానికి వాళ్ళే కొనుక్కుంటే సరిపోతుంది. కమిషన్ల ప్రభుత్వం ఇవాళ కేంద్ర ప్రభుత్వమే ఇవాళ కేవలం కమిషన్ల కొరకు పనిచేస్తున్న ప్రభుత్వంగా ఉంది. దళారుల కొరకు పనిచేసే ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రంలో రైతాంగాన్ని అభివృద్ధి చేసిన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ఇటువంటి చిల్లర మాటలు మాట్లాడితేనే ప్రజల చేతుల్లో చావు దెబ్బ తింటారు రేపు. 7 సంవత్సరాలుగా లేనటువంటి ఈ నిరసన ఇప్పుడు 7 సంవత్సరాల నుంచి కొన్నారు కాబట్టి పంచాయతీ లేదు, ఇప్పుడు కొంటలేరు కాబట్టి పంచాయతీ. ఇవాళ కూడా వాళ్ళు కొంటే ఏ పంచాయతీ ఉండదు, కొంటే సమస్య లేదు. అంటే కిరికిరి ఎవరి దగ్గర వాడి దగ్గరే ఉంది అనే విషయం అర్థమవుతుంది కదా. 7 సంవత్సరాల నుంచి కొన్నారు కదా, బాయిల్డ్ రైస్ కొనమన్నారా? పోయిన సంవత్సరం కూడా బాయిల్డ్ రైస్ ఎంత ఇచ్చినామో చూసినారు కదా, అంతే రైస్ ఇప్పుడు కూడా కొనండి. ఇక సమస్య ఎక్కడుంది? తెలంగాణ రాష్ట్రానికి ఏం సంబంధం ఉంది దీంట్లో? కొనవలసిన వాడు కొనకపోవడం వల్ల కదా సమస్య. ఇందులో నీకు ప్రశ్న వేయడానికి ఉంది, నా సమాధానం చెప్పడానికి ఉంది నా దగ్గర. 24 గంటల కరెంట్ రైతులకు ఇచ్చారు, కాళేశ్వరం నీళ్ళు కూడా తెచ్చారు. మరి పంటలు ఈ విధమైనటువంటి వాదనలు వస్తే మరి రైతులు నష్టపోయే అవకాశం కూడా ఉంటుంది. అంటే నీళ్ళు ఇవ్వద్దు, కరెంట్ ఇవ్వద్దనా వాళ్ళ ఉద్దేశం? అంటే అదే నువ్వు అడుగుతుంది వాళ్ళ తరఫున కదా. ఈ దేశంలో వాళ్ళు ఇవ్వలేదు నీళ్లు, కరెంట్ ఎక్కడ కూడా మేము ఇవ్వద్దనా? ఇవాళ గుజరాత్లో 6 గంటలు ఇస్తున్నారు కరెంటు రైతులకు. మేము కూడా ఎట్లనే ఇవ్వాలని కోరుకుంటుందా బీజేపీ పార్టీ? 100% కోరుకుంటుంది. మీరు అడిగిందే వాస్తవం. ఈ దేశంలో వ్యవసాయ రంగం అభివృద్ధి జరగొద్దు, ఈ దేశ పేద ప్రజానికం బాగుపడొద్దు, ఈ దేశంలో దళారీలు మాత్రమే పెరగాలి, పేదలు మరింత పేదలుగా కావాలని చెప్పే దేశ ప్రజలు జేబులు కొట్టే విధంగా 50 రూపాయల డీజిల్ను 100 రూపాయలు చేసిండ్రు, 60 రూపాయల పెట్రోల్ను 120 చేసిండ్రు, 300 గ్యాస్ను 1000 రూపాయలు చేసిండ్రు. ఈ రకంగా ప్రజలు జేబులు కొట్టే ప్రభుత్వం వాళ్ళది, ప్రజల కడుపులు నింపే ప్రభుత్వం మాది. తప్పకుండా వాళ్ళకుంది ఇటువంటి అలవాటు. ఈ దేశంలో అభివృద్ధి జరగొద్దని చెప్పి ప్రయత్నం చేస్తున్న పార్టీ బీజేపీ పార్టీ. ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు అర్థమవుతున్నాయి. తెలంగాణ రైతాంగం కూడా మీరు ఎన్ని జిమ్మిక్కులు వేసినా మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టారు. తెలంగాణ రైతాంగం చేతిలో బీజేపీ పార్టీకి శిక్ష తప్పదు. చెప్పండి సార్, ఈ యొక్క దీక్ష ద్వారా కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసిన రైతులకు ఎలాంటి న్యాయం జరిగే అవకాశం ఉంది? రైతులకు ఎట్టి పరిస్థితులలో నష్టం రాకుండా చూసుకునే బాధ్యత మాది. తెలంగాణ రైతాంగం బాగుపడాలనే ఆలోచనతోనే అనేక రకమైన రైతు బంధు లాంటి కార్యక్రమాలు తీసుకొచ్చి రైతులు బాగు చేయాలనే ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం అనేక రకాల ప్రయత్నం చేస్తున్న మా రైతాంగాన్ని కాపాడుకుంటాం. కానీ నైతిక బాధ్యత ఉన్న కేంద్రం ఆ బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఉంది కాబట్టి ఆ బాధ్యతను గుర్తు చేయడంతో పాటు ఒత్తిడి పెంచాలనే ఆలోచనతో మా నిరసన కార్యక్రమాలు రైతుల పక్షం చేస్తూ ఉన్నాం. తప్పకుండా పండించిన ప్రతి గింజని తెలంగాణ ప్రభుత్వం తరఫున రైతాంగం నుంచి కొనే బాధ్యత మేము తీసుకుంటాం. వీళ్ళు కాదు అన్నప్పుడు చేతులు ఎత్తేసినప్పుడు డెఫినెట్గా. కానీ ఇటువంటి అసమర్థ పాలనతోని ఒక దేశంలో ఒక రాష్ట్రంలో ఒక పాలసీ, ఒకే దేశంలో వేరువేరు విధానాలతో విభజించు పాలించనే సిద్ధాంతంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాల్ని రాష్ట్ర ప్రజల్ని బలిపశువులను చేసి ఒత్తిడి పెట్టాలనే ఇటువంటి నైతికత లేని బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనే ఆలోచన కూడా చేయాల్సిన భవిష్యత్ ప్రణాళికని మేము తయారు చేయబోతాం. మీకు అంటే రైస్ కొనకపోతే చేత కాకపోతే దిగండి అని బండి సండే సవాల్ వేస్తున్నారుగా. రైసు కొనటం మేము కొంటున్నామా లేదా అనేది అక్కడ ఉన్న రైతాంగం అంతా కొంటూ ఉన్నారు. మొన్నటి వరకు మామూలుగా కళ్ళకి ఆడికి తిరిగి మేము కొంటాం మీరు వేయండి అని చెప్పిన సంజయ్ మరి ఈరోజు ప్రజలకి ఏం సమాధానం చెప్తాడో ముందు అది సమాధానం చెప్పాలి. మేము ఒకవైపు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి సారించండి అని చెప్పి రైతాంగాన్ని చైతన్యపరుస్తూ ఉంటే, రెండో వైపు మీరు వేయండి మేము కొంటామని చెప్పిన కిషన్ రెడ్డి, సంజయ్ ఈరోజు రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పకుండా ముఖం సాటేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళు సమాధానం చెప్పాలి రేపు. సో రైసు అంటే మేము వడ్లు కాదు మేము అన్నది రైస్ కొంటామని చెప్తున్నారు కదా. ఈ రెండింటి మధ్య ప్రజలకు ఏం అర్థం కావట్లేదు, దీని గురించి చెప్తారా? కేంద్ర ప్రభుత్వ విధానమే ధాన్యం కొనుగోలు. పత్తి గింజలు, కందులు, కందిపప్పు, పెసలుపప్పు, వరి, బియ్యం ఈ రకంగా ఉండదు. కేంద్ర ప్రభుత్వ విధానం చట్టంలో చేసింది ఏంటంటే ధాన్యం కొనుగోలు అనే దాని మీద ఒక చట్టం చేశారు. ఆ ధాన్యం కొనుగోలు చట్టం ఏ రకంగా ఉందో ఆ చట్టాన్ని అమలు చేసి చట్టం ప్రకారం కొనాల్సిన బాధ్యత ఉంది. బియ్యం అనేది ఎక్కడ లేదు. సీఎంఆర్ ద్వారా మామూలుగా ఆయా రాష్ట్రాలలో ఉన్న మిల్లులకి అక్కడ ఉన్న మిల్లులు నడవటానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న బియ్యాన్ని ఎఫ్సిఎల్ దగ్గర నుంచి ధాన్యాన్ని అక్కడికి పంపించి పీడిఎస్ ద్వారా అక్కడికి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. కానీ కేంద్ర ప్రభుత్వం మధ్యలో ఒప్పందం ఏంటి అని అంటే ధాన్యం కొనుగోలు. ఆ ధాన్యం అనేది వరి ధాన్యం, కందులు, జొన్నలు, పెసళ్ళు, పత్తి
ఇటువంటివన్నీ కూడా ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిన బాధ్యత ఉన్న ఈ ప్రభుత్వం చేతులు ఎత్తేసి కేవలం తెలంగాణ రైతాంగాన్ని ఇబ్బంది పెట్టడానికి బలిపోషణ చేయడానికి ఆడుతున్న ఈ నాటకంలో తప్పకుండా ఈ నాటకాన్ని ప్రజల ముందు పెట్టబోతోంది. ఇదే ధోరణి ఇంకా కొనసాగితే రైతులు నష్టపోయే అవకాశం కూడా ఉంది. ఎవరు కొనకపోతే దళారులకు పరిస్థితుల నష్టంగానీయం. రైతుల దగ్గర నుంచి వచ్చిన వరి ధాన్యాన్ని కళ్ళాలలో కొనే బాధ్యతని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి మేము కొనడానికి సిద్ధంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తాం. ట్రేడర్స్ దగ్గర నుంచి కానీ ఎక్స్పోర్ట్ కానీ ఇతరత్ర అవసరాల కోసం కానీ కావాల్సిన ఏర్పాట్లని మా రైతాంగాన్ని కాపాడుకోవడానికి ఏర్పాట్లు చేస్తాం. కానీ బాధ్యతని విస్మరించి నిమ్మకు నీరెత్తినట్టుండి దున్నపెత్తు మీద వర్షం కురిసినా ఏం కాదన్నట్టు ఈరోజు రైతాంగం అంతా నడి రోడ్లలో ధాన్యం కొనుగోలు విషయంలో ఇబ్బంది పడుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మీద మామూలుగా కక్షతోని రైతాంగాన్ని ఇబ్బంది పెట్టడం సరికాదననే విషయాన్ని ఈ లోకానికి దేశానికి తెలిసే విధంగా మా నినాదాన్ని వినిపిస్తాం. థ్యాంక్ యూ. जी किसान आया और पूरी कैबिनेट वहाँ पे आई तो हम उनके समर्थन में यहाँ पाए, किसान के समर्थन में यहाँ पाए और फसलों की खरीद होनी चाहिए। तेलंगाना के किसान को भी फसलों की खरीद हो, इसलिए हम यहाँ पाए। तो उसकी तो बात कर रहे हैं, सभी का ही है और हम तो पूरे देश की बात कर रहे हैं। भाई तेलंगाना पहलाया तो उसकी बात कर रहे हैं, दूसरे स्टेट में भी हम जाते हैं और हमने एमएसपी गारंटी कानून बनाने की बात करी, वो कानून बने उसी से लाभ होगा। మరి ఢిల్లీలో నిరసన దీక్ష చేపట్టారు. మరి ఇక్కడికి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు వచ్చారు. వారిని చెప్పండి సార్, ఈ దీక్ష ద్వారా రైతులకు ఎలాంటి సందేశాన్ని ఇచ్చారు? మొదటి నుంచి కూడా కేసీఆర్ గారు రైతన్నల పక్షపాతిగానే ఉన్నారు. వారు ఇప్పటికే తర్వాతనే కేంద్రం మనకు డబ్బులు చెల్లించేది. రైతన్నల పక్షపాతిగా ఉండి ఆ నష్టాన్ని కూడా భరిస్తూ ప్రతి సంవత్సరం 3 నుంచి 4 వేల కోట్ల నష్టాన్ని భరిస్తూ వరిధాన్యం ఎంత పండినా కానీ కొనడం జరిగింది. మరి ఈసారి పూర్తి స్థాయిలో కేంద్రం మండి వైఖరి అవలంబించడంతో ఈనాడు ఢిల్లీకి వచ్చి ఢిల్లీ కేంద్రంగా ఈరోజు నిరసన దీక్ష కేసీఆర్ గారు పిలుపు మేరకు రావడం జరిగింది. రైతన్నల పక్షాన ఉంటామని చెప్పి కేసీఆర్ గారు ఇంతకుముందు ఏదైతే చెప్పారో నిజంగా హర్షణీయం. వారు మొదటి నుంచి కూడా రైతన్నల పక్షానే ఉన్నారు. రైతుల కోసం చెరువులు నింపారు, రైతుల కోసం ప్రాజెక్టులు కట్టారు, రైతుల కోసం కరెంట్ ఇస్తున్నారు, రైతన్నల కోసం పెట్టుబడి సహాయం, రుణమాఫీ ఇన్ని చేస్తున్న కేసీఆర్ గారి వెనువెంటనే తెలంగాణ రైతాంగం మొత్తం కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. జై జై తెలంగాణ. చెరువులు తవ్వించారు, కాళేశ్వరం కట్టించారు, నీళ్ళు ఇవ్వగలిగారు, పంట కొనడానికి ఇబ్బంది అవుతుంది రైతులకు. దీని సభ ద్వారా ఏం చెప్తారు? అన్నీ చేసిన ముఖ్యమంత్రి గారు పంట వండాలని చెప్పి రైతాంగానికి చెప్తే పంటను కొనలేమని చెప్పి, ఎందుకంటే ఈర్షాభావంతో తెలంగాణ ప్రాంతం కూడా రైతులు చాలా బలిష్ఠులు అవుతున్నారు కనుక వీళ్ళని ఇక్కడనే అనగదొక్కాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆలోచన. తెలంగాణ ప్రాంతంలో రైతులు కానీ తెలంగాణ ముఖ్యమంత్రి మీద పైకి రావద్దన్న ఉద్దేశంతో ఒకవేళ కుట్ర కనుక కుట్రలో భాగంగా మేము నిరసన జరుపుతానికి ఇంత దూరం వచ్చిన ఇవాళ నిరసన జరుపుతున్నాం. వేసంగి వడ్లు కొనాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. కొంటే మా రైతాంగం కూడా 2 పంటలు పండించుకొని హాయిగా దర్జాగా బతికే భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుంది కనుక దాని కొరకే ఇవాళ మేము నిరసన తెలపడానికి కోసం వచ్చడం జరిగింది. ఆ నిరసన తెలిసినా కానీ కనీసం కేంద్రం ఇప్పుడైనా కానీ అర్థం చేసుకొని తలదించి ఇప్పటికైనా వాళ్ళు కొనాలని చెప్పి లేకుండా వాళ్ళు తల వంచే వరకు వదిలిపెట్టమని చెప్పి తెలియజేస్తున్నాం. ధాన్యం కొనుగోలు అనేది రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి అంశం. మిగతా ఉన్నటువంటి 29 రాష్ట్రాలలో తెలంగాణకి ఎందుకు వచ్చింది ఇలాంటి సమస్య? రాష్ట్ర ప్రభుత్వం అవసరం కాదు, కేంద్ర ప్రభుత్వం ఎక్కడైనా కానీ ఎఫ్సీఐ ద్వారా కేంద్రం కొంటుంది. మేము అక్కడ ఖరీదు చేసిన తర్వాత ఎఫ్సీఐ ద్వారా కేంద్రం కొని నచ్చిన ఎఫ్సీఐ ద్వారా డబ్బులు వస్తాయి. అయినా డబ్బులు 6 నెలలు 3 నెలలకు వాళ్ళు ఇచ్చినా కానీ మేము ఎప్పుడైతే రైతాంగానికి 10 రోజులలో డబ్బులు ఇచ్చేసి రైతాంగాన్ని కాపాడుతున్నాం కనుక ఎక్కడైనా మొదటి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఎఫ్సీఐ వారు కొనుగోలు వాళ్ళే పడ్డారని చెప్పి ఉన్నది కనుక వాళ్ళే ప్రైజ్ అనౌన్స్ చేస్తారు కనుక ఆ ప్రైజ్ ప్రకారం కొనే బాధ్యత కూడా వాళ్ళది ఉన్నది కనుక దాని మీద డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కాంగ్రెస్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు తీసుకున్నప్పుడు మరి ఎందుకు టీఆర్ఎస్ తీసుకోలేకపోతే ఇక్కడ మరి రాహుల్ గాంధీ కూడా రైతుల పక్షాన పోరాడటానికి ఈ నెల వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అన్ని పార్టీలు రానియండి, అంత భారతదేశం అంతా ఒకటే చట్టం ఉండాలని మేము అడుగుతున్నాం. పంజాబ్లో ఒక చట్టం, తెలంగాణకు ఒక చట్టం కాదు, అన్ని ఏ రాష్ట్రాల్లో 29 రాష్ట్రాల్లో అన్ని రాష్ట్రాల్లో ఒక చట్టం ఉండాలి. రైతాంగాన్ని ఆదుకోవాలి. మిగతా రాష్ట్రాలు కూడా కొనాలని కూడా మేము డిమాండ్ చేస్తాం. ప్రభుత్వం కొనాలి, కొని ఏదైతే పేద రాష్ట్రాలనే వాళ్ళకు పంపాలి. ఇక్కడ నుంచి ఎవరైతే ధాన్యం పండదో ఎక్కడికైతే ఏది ఉండదో మన దగ్గర ఉన్న ధాన్యం ఎక్కువ ధాన్యం వస్తే వేరే రాష్ట్రాలకు పంపే విధంగా వేరే దేశాలకు పంపే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.